Hey friends, hello, welcome back to my YouTube channel Divya 344. Let's go to the video. ఈ రోజు వీడియో ఏంటంటే మేము మా వినాయక చవితి పందిర్లో పూజకి పీట్ల మీద కూర్చుంటున్నాం. సో ఇక్కడైతే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా అక్క ప్రసాదానికి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. నేనేమో కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తా. అండ్ మా రూమ్ మొత్తం చూడండి ఎలా ఉందో. ఒక పక్క ప్రసాదానికి కావాల్సిన వస్తువులు, ఇంకా పూజకు కావాల్సిన వస్తువులు అన్ని రూమ్ నిండా అవే నిండిపోయినాయి. ఇక్కడ మా మమ్మీ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. నేను మా అక్క మా మమ్మీ వర్క్ అయితే షేరింగ్ చేసుకున్నాం. మా మమ్మీ అయితే ప్రసాదాలు చేస్తున్నారు. నేనైతే క్లీనింగ్, ఆ వచ్చిన ప్రసాదం గిన్నెలన్నీ క్లీన్ చేయాలి. మా అక్క అయితే కటింగ్. నేను కట్ చేసిన వెజిటేబుల్స్ అయితే మా మమ్మీ ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. మధ్యాహ్నం 12కి కుక్ చేయడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4:30 అయింది. కుకింగ్ క్లీనింగ్ మొత్తం కలిపి. ఇదైతే పచ్చిన పప్పు ఉడకపెడుతున్నాం. అండ్ ఇక్కడైతే పందిరైతే మా ఇంటి కిందే ఉంటుంది. బట్ ఇయర్ కొంచెం బ్యాక్ జరపమన్నారు పంతులు గారు. బికాస్ స్టార్టింగ్ డేస్ మాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి మా ఇంటి ముందర పందిరి వేయొద్దు అన్నారు. ఇంత ముందర వీడియోలో మా పందిరి అవుట్లుక్ మొత్తం చూపించా కదా, చూసారా? మా అక్క మొత్తం వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తుంది. ఇంకా నేను బయటికి వెళ్దామని బయలుదేరా. ఒక్కసారి మా ఇంట్లో కింద ఏం జరుగుతుందో లుక్ వేసేయండి. పిల్లలందరూ షేర్ ఏం చేస్తున్నారు చూడండి. అసలు పెద్ద పిల్లల్లాగా కాళ్ళు జాపుకొని మరి పేపర్స్ అన్ని ఇలా చించుతున్నారు. రేపు వినాయకుడు ఊరేగింపుకి అవన్నీ దేవుడి మీద వేస్తారంట. అసలు వీళ్ళు అలా చెయ్యొచ్చా? పేపర్స్ అలా చింపచ్చా? బ్యాడ్ గర్ల్స్ అండ్ బ్యాడ్ బాయ్స్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నారు. లొకేషన్ బాలా. నేనైతే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి వస్తున్నా దేవుడికి గజమాల కోసం. రిటర్న్లో చూడండి అసలు వెజిటేబుల్స్ ఎలా పడేశారు. ఇవి దేనికన్నా రీయూజ్ చేస్తారు అసలుకి. ఇలా పడేసేసరికి నేను అసలు చాలా షాక్. ఇన్ని వెజిటేబుల్స్ వేస్ట్ అయిపోతాయా అని. నేనైతే ఫ్లవర్ మార్కెట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత క్విక్గా రెడీ అయ్యి దేవుడికి కావాల్సిన వస్తువులన్నీ ఒక పక్కనైతే సర్దేసా. ఇంకా ప్రసాదం ప్లేట్స్ కూడా ప్రిపేర్ చేసా. ఇదైతే చనిమిడి, దేవుడికి బాగా ఇష్టం కదా. బెల్లం, వడపప్పు, పానకం. ఇంకో ప్లేట్ అయితే మేము ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతాం. సో అవి గ్రేప్స్, కివి, డ్రాగన్ ఫ్రూట్, గోవావా. అండ్ 5th ఐటమ్ వచ్చేసి చెరుకు రసం. అది ముందే తెస్తే స్పాయిల్ అయిపోతుందని తేలేదు. మేము దేవుడికి ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేసామో ఇప్పుడు చూసేద్దాం రండి. సేమియా దద్దోజనం, ఇది వచ్చేసి సేమియా పులిహార. ఇంకొక ఐటమ్ వచ్చి పచ్చెనగపప్పుతో తాలింపు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రవ్వ పులిహార. ఇంకొక ఐటమ్ వచ్చేసి బియ్యపు రవ్వ ఉప్మా. ఉండ్రాలు తయారు చేస్తారు కదా, ఆ రవ్వతో చేస్తారు. ఇంకొక ఐటమ్ వచ్చేసి సేమియా కేసరి. మేము మా పందిరిలో 8th డే అయితే పూజలో కూర్చున్నాం. ఆ రోజు శనివారం. మా ఇంటి దగ్గర ఎవ్వరూ శనివారం రైస్ ఐటమ్స్ తినరు. సో చాలా ఆలోచించి రైస్ లేని ఐటమ్స్ అయితే ప్రసాదంగా ప్రిపేర్ చేసాం. మీకు ఆల్రెడీ ఇంతకు ముందర వీడియోలో అయితే చెప్పా, నాకు ప్రసాదాలని డెకరేట్ చేసి వీడియో తీయడం అంటే ఇష్టమని. సో ఇలా డెకరేట్ చేసా. ఆ వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేసా. నేను ఆ గ్లాస్లో చెరుకు రసం ఎప్పుడు ఫిల్ చేశా అని మీ డౌట్ కదా. పూజలో కూర్చుండే ముందర మర్చిపోకుండా ఫిల్ చేశా. ఈ బౌల్ అయితే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఉన్న సిల్వర్ ఆర్టికల్స్ అన్నిట్లో వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి దీని మీద. సో చాలా క్యూట్గా ఉంటుంది. మా ఛానల్లో ఉన్న వీడియోస్, షార్ట్స్ అన్నీ కవర్ చేసేయండి. మీకు మా ఛానల్లో వీడియోస్, షార్ట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మా పూజ చూసేయండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మేము తెచ్చిన ప్రసాదాలే కాకుండా మా నైబర్స్, మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రసాదాలు తెచ్చారు. సో అవి కూడా చూపియాలి కదా మీకు, అందుకే చూపిస్తున్నా. ఇంతకు ముందల వీడియోలో మ్యూజికల్ చైర్స్ గేమ్ పెట్టా కదా, ఆ రోజు ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వలేదు. అండ్ ఈ రోజు అయితే పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఆ స్పెషల్ గిఫ్ట్ వచ్చేసి మంచు. ఆ మంచు కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టేశాం మేము. ఈరోజు కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైతే మ్యూజికల్ చైర్స్ గేమ్స్ కండక్ట్ చేసాం. మరి మా పందిట్లో ఎలా ఆడారో చూసేద్దాం రండి ఒకసారి. మేము కూర్చున్నది పూజలో శనివారం కదా, ఇది లాస్ట్ రోజు ముందు రోజు
ప్రతి ఇయర్ లాస్ట్ రోజు ముందు రోజు ఎవ్వరికి ఇంటికి వెళ్ళాలని ఉండదు అసలుకి. ఇంకా నెక్స్ట్ ఏంటి సాంగ్స్కి డాన్స్ వేయండి అది ఇది అని అడుగుతానే ఉంటారు. మా వినాయకుడు చూడండి, మా పందిర్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ ఒక్క లైటే ఉంచితే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈ రోజు నైట్ 12 అయినా మేమైతే ఇంటికి వెళ్ళలేదు. మా పందిర్లో ఒక లిటిల్ బాయ్ బర్త్డే. ఇంకా మా పందిర్లో అందరూ 12 ఎప్పుడైద్ది అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా 12 అయిన తర్వాత ఈ బర్త్డే బాయ్తో అయితే కేక్ కట్ చేసి కొన్ని క్లిక్స్ కూడా తీసుకున్నాం. ఆ తర్వాత ఎనర్జీ కోసం మాకు థమ్స్ అప్ కూడా ఇచ్చారు. ఇంకా 12 దాటిన చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరికి ఇంటికి వెళ్ళాలని లేదు. పేరెంట్స్ కూడా వదిలేశారు ఇదే లాస్ట్ రోజు అని. ఇంకా చిన్నపిల్లలేమో కూర్చొని చక్కగా గేమ్స్ ఆడుకుంటున్నారు. పెద్దోళ్ళం మేమందరం కలిసి మీటింగ్ పెట్టాము. ఇంకా 2 వీడియోస్ కానీ 1 వీడియో కానీ వస్తుంది. బాయ్.